నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని క్లీన్ ఎనర్జీలో 10 ట్రిలియన్ల పెట్టుబడిని సాధిస్తామనే విశ్వాసం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గించడానికి 2070 నాటికి దేశం నెట్ జీరో లక్ష్యానికి మద్దతు ఇవ్వడానికి ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి తమ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని తెలిపారు. తిరుపతిలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను సీఎం వర్చువల్గా ప్రారంభించారు. దాదాపు 1000 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన ఈ ప్లాంట్ ద్వారా సుమారు 2000 మందికి ఉపాధి లభించనుంది. ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ రూపుదిద్దుకుంది. పారిశ్రామిక అవసరాల కోసం పీఎన్జీ, ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్కు సరికొత్త విధానాన్ని ఈ సంస్థ అనుసరిస్తోందని చంద్రబాబు తెలిపారు. తిరుపతిలో ప్రవేశపెట్టిన స్కేలబుల్ మోడల్ను దేశవ్యాప్తంగా అనుకరించవచ్చని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఇది తొలి అడుగు అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సికి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఈ మేరకు అసెంబ్లీలో విద్యాశాఖకు సంబంధించి పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానం ఇచ్చారు. పాఠశాలల హేతుబద్ధీకరణకు సంబంధించిన జీవో నెంబర్ 117ను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో 117 జీవోతో నిరుపేదలకు విద్యను దూరం చేశారని, 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని విమర్శించారు. పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణానికి 3000 కోట్లు అవసరమన్న ఆయన దశలవారీగా నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 21,854 పాఠశాలలకు ప్రహరీ గోడలు లేవని మంత్రి వెల్లడించారు. కేజీబీవీ పాఠశాలల్లో వచ్చే డిసెంబర్ నాటికే ప్రహరీల నిర్మాణం పూర్తవుతుందని, సీసీటీవీలను కూడా 3 నెలల్లోపే అమరుస్తామని లోకేష్ వెల్లడించారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే ప్రచారాన్ని ప్రభుత్వం చేపట్టిందని చెప్పిన లోకేష్ అన్ని కాలేజీలు, పాఠశాలల్లో ఈగల్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ పాలనలో కాలువలు, డ్రైన్లలో తట్ట మట్టి కూడా తీయలేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. లాకులు, షట్టర్లు, డోర్స్ మరమ్మతులు చేయకపోగా కనీస నిర్వహణ కూడా చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు, అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినా నాటి ముఖ్యమంత్రి కన్నెత్తి చూడలేదని దుయ్యబట్టారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా సీఎం చంద్రబాబు అత్యవసర పనుల కోసం 380 కోట్లు ఇచ్చారన్నారు. సరైన నిర్వహణ లేక గత 5 ఏళ్లు గోదావరి డెల్టా కాలువల నిర్వహణ విధ్వంసానికి గురైందని చెప్పారు. కాంట్రాక్టర్లు పనుల్లో నిర్లక్ష్యం చేస్తే సంబంధిత ఏజెన్సీతో పాటు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో 3 ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రతిపాదనలు పంపొచ్చని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు గడ్కరీ లేఖ రాశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ ఐటీడీఆర్ కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై స్పందించిన గడ్కరీ 2.5 కోట్ల జనాభాకు ఒక ఐటీడీఆర్ ఏర్పాటుకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే కరీంనగర్లో ఒక ఐటీడీఆర్ పనిచేస్తోందన్న కేంద్ర మంత్రి 3 ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు, ఆర్డీటీసీఎస్ ఒక డ్రైవింగ్ శిక్షణా కేంద్రం, డీటీసీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపొచ్చని గడ్కరీ తెలిపారు. కొత్త ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసి రిజిస్టర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని గడ్కరీ పేర్కొన్నారు. ఈ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం 30% గ్రాంట్ ఇస్తుందని వివరించారు. వన్యప్రాణుల సంరక్షణను భారత్ గౌరవంగా భావిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకే రాబోయే తరాల కోసం వన్యప్రాణాల భవిష్యత్తును కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. గుజరాత్లోని గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఇవాళ సూర్యోదయానికి ముందే సందర్శించిన మోదీ ప్రకృతిలో ప్రతి జీవరాశి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పర్యటన చేపట్టిన మోదీ జీప్లో అభయారణ్యం మొత్తం తిరిగారు. ఈ పర్యటనలో ప్రధాని వెంట గుజరాత్కు చెందిన పలువురు మంత్రులు, అటవీశాఖ సీనియర్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ కెమెరాతో సింహాలతో పాటు ఇతర వన్యప్రాణులను ఫోటోలు తీశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసిన మోదీ భూమిపై ఉన్న అపూర్వ జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అమెరికాకు ఉక్రెయిన్ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని, అమెరికాకు కృతజ్ఞతలు తెలపని రోజే లేదని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. అమెరికాతో ఖనిజ వనరుల ఒప్పందానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపుపై చర్చించేందుకు లండన్లో జరిగిన ఐరోపా దేశాధినేతల భేటీకి జెలెన్స్కీ హాజరయ్యారు. అమెరికాతో సత్సంబంధాలను కాపాడుకుంటామని తెలిపారు. నిర్మాణాత్మక చర్చల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తానని వివరించారు.
ఖనిజాల ఒప్పందంపై ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే సంతకం చేసేందుకు తాను సిద్ధమేనని జెలెన్స్కీ చెప్పారు. సుదీర్ఘ శాంతి కోసం భద్రతా హామీలు ముఖ్యమని పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపు పూర్తయింది. ఈ మేరకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రకటన చేయగా ట్రెజరీ బెంచ్ ముందు వరుసలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులకు సీట్లు కేటాయించారు. అనంతరం చీఫ్ విప్లకు సీట్లు కేటాయించారు. సీనియారిటీ ప్రాతిపదికన ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు 1వ నెంబర్ సీటు కేటాయించగా డిప్యూటీ సీఎంకు 39వ నెంబర్ సీటు కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రిగా, వైసీపీ శాసనసభాపక్ష నేతగా జగన్కు ప్రతిపక్ష బెంచ్లో ముందు వరుస సీటు కేటాయించారు. రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమురళిని గుంటూరు జిల్లా నర్సరావుపేట పోలీసులు పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్నారు. బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 153, 504, 67ల కింద నర్సరావుపేటలో పోసానిపై గతంలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో పోసానిని ప్రశ్నించేందుకు తమకు అప్పగించాలని పీటీ వారెంట్ పొందిన నర్సరావుపేట పోలీసులు ఈ ఉదయమే రాజంపేట సబ్ జైలు వద్దకు వచ్చారు. పోసానిని అప్పగించడానికి ముందు రాజంపేట సబ్ జైలు అధికారులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్పగా నర్సరావుపేట పోలీసులకు పోసానిని అప్పగించారు. ఇప్పటికే అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన పోలీసులు కూడా రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్ పంపారు. పోసానిపై ఏపీలో 17 కేసులు నమోదయ్యాయి. ఒంటరిగా కాకుండా తనను ఇతర ఖైదీలు ఉండే బ్యారక్లోకి మార్చాలని వైసీపీ నేత వల్లభనేని వంశీ అభ్యర్థనపై కౌంటర్ దాఖలు చేయాలని విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తాను ఆస్తమాతో బాధపడుతున్నానని, ఒంటరిగా జైల్లో ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని వంశీ వివరించారు. ఈ విజ్ఞప్తిపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. మహిళలకు నెలకు 2,500 రూపాయలు పథకంపై మార్చి 8న ప్రకటన చేయకపోతే పోస్ట్ కార్డుల ఉద్యమం ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. హైదరాబాద్లో జాగృతి నేతలతో కలిసి మాట్లాడిన కవిత మహిళల సాధికారతకు తగిన చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. మున్సిపాలిటీలు, ఇతర ప్రాంతాలలో పనిచేస్తున్న మహిళా కార్మికుల కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనందున అనేక మంది యువతులు ఇంటికే పరిమితమవుతున్నారని వెల్లడించారు. తమ పోరాటం వల్లే కేంద్రం మహిళా బిల్లు తెచ్చిందన్న కవిత ఇప్పటికీ అమలు చేయట్లేదని మండిపడ్డారు. వరంగల్లోని మామునూరు విమానాశ్రయానికి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్ మలక్పేట జమునా టవర్స్లో వివాహిత శిరీష అనుమానాస్పద స్థితి కేసులో మిస్టరీ వీడుతోంది. గుండెపోటుతో శిరీష మృతి చెందిందని భర్త, అత్తమామలు, ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చేలోగా మృతదేహాన్ని వారి స్వగ్రామమైన శ్రీశైలం సమీపంలోని దోమలపెంటకు తరలించేందుకు ప్రయత్నించారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన పోలీసులు వెంటనే మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని హైదరాబాద్ తరలించారు. చనిపోయిన మహిళ ఒంటిపై గాయాలు ఉండటం గమనించిన ఆమె తల్లిదండ్రులు హత్య చేసి గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్నారంటూ చాదర్ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిరీషకు ఊపిరాడకుండా చేసి చంపారని ఆరోపించారు. శిరీషను హత్య చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా మార్చురీ వద్ద శిరీష భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై హత్య కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఒక వేశ్య జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన అనోరా సినిమా 2025 ఏడాదికి 5 ఆస్కార్ అవార్డులతో సత్తా చాటింది. 23 ఏళ్ల వేశ్య తన వృత్తిలో భాగంగా కలిసిన రష్యన్ ఒలిగార్క్ కుమారుణ్ణి కలవడం, అతన్ని పెళ్లి చేసుకోవడం, ఇది తెలిసి అతడి తల్లిదండ్రులు $10,000 ఇవ్వజూపడం, తర్వాత పరిణామాలతో రూపొందిన అనోరా ఈసారి ఉత్తమ చిత్రంగా ఆస్కార్ను అందుకుంది. ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన మైకీ మ్యాడిసన్ ఉత్తమ నటి పురస్కారం దక్కించుకుంది. ఈ చిత్ర దర్శకుడు సీన్ బేకర్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు సొంతం చేసుకున్నారు. స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో కూడా ఈ చిత్రం అవార్డులు దక్కించుకుంది. ఇక ది బ్రూటలిస్ట్ చిత్రంలో నటనకు ఆడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడి పురస్కారం అందుకుంటే, ఏ రియల్ పెయిన్ చిత్రానికి కీరన్ కైల్ కల్కిన్ ఉత్తమ సహాయ నటుడు, ఎమిలియా పెరెజ్లో నటనకు జోయా సాల్దానా ఉత్తమ సహాయ నటిగా అవార్డులు అందుకున్నారు. గతేడాది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన డ్యూన్ పార్ట్ 2 ఉత్తమ సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. ది బ్రూటలిస్ట్ చిత్రానికి లాల్ క్రాలేకు ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో అవార్డు దక్కింది. ఇక లైవ్ యాక్షన్, షార్ట్ ఫిలిం విభాగంలో భారత్ నుంచి నామినేట్ అయిన అనూజకు నిరాశ ఎదురైంది. ఆ కేటగిరీలో ఐ యామ్ నాట్ ఏ రోబో అవార్డు గెలుచుకుంది.
న్యాయ సేవల నియామకాలకు సంబంధించి దృష్టిలోపం ఉన్నవారికి అనుకూలంగా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. న్యాయ సేవల ఉద్యోగాల్లో దృష్టిలోపం ఉన్నవారిని తిరస్కరించలేమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసేందుకు దృష్టిలోపంతో పాటు తక్కువ దృష్టి ఉండేవారు అనర్హులన్న నిబంధనలను సుప్రీంకోర్టు తొలగించింది. గతేడాది పలు రాష్ట్రాల్లో జరిగిన న్యాయ సేవల ఉద్యోగాల భర్తీలో దృష్టిలోపం ఉన్నవారికి కోటా లేకపోవడం సుమోటో సహా 6 పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. డిసెంబర్ 3న తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయ సేవల నియామకాల్లో దివ్యాంగులు వివక్షకు గురికాకూడదని జస్టిస్ ఆర్ మహదేవన్ పేర్కొన్నారు. డిజిటల్ కంటెంట్లో అశ్లీలత పెరిగిపోతున్న వేళ నైతికతకు, భావ ప్రకటన స్వేచ్ఛకు మధ్య సమతుల్యం పాటించే విధంగా మార్గదర్శకాలు రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. గోట్ లాటెంట్ అనే రోస్ట్ షోలో తల్లిదండ్రులను ఉద్దేశించి యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా చేసిన జుగుప్సాకర వ్యాఖ్యల కేసులపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో 280 మందికి ఉపాధి కల్పిస్తున్నందున రణవీర్ షోను ప్రారంభించేందుకు అనుమతించాలని అతడి తరపు న్యాయవాది సుప్రీంకు విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పుడే అతడికి అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. రణవీర్ వ్యాఖ్యలను స్త్రీ పురుషులే కాక ఏ ఇద్దరూ కూడా కలిసి చూడలేరని మండిపడ్డారు. ఈ వాదనలు విన్న కోర్టు రణవీర్ షో పాడ్కాస్ట్ను తిరిగి ప్రారంభించేందుకు అనుమతించింది. ఏ వయసు వారైనా చూసే విధంగా నైతిక ప్రమాణాలను పాటిస్తానని తప్పనిసరి హామీ ఇవ్వాలని రణవీర్ను ఆదేశించింది. మురికి మాటలు మాట్లాడటం ప్రతిభ అనిపించుకోదన్న కోర్టు 75 ఏళ్ల వ్యక్తి కూడా కుటుంబం మొత్తం చూడగలిగే హాస్యభరితమైన షోలు చేస్తున్నారని, అది నిజమైన ప్రతిభ అని వివరించింది.